డబ్బుతో సంబంధం లేని డిమాండ్ కూడా చాలా ఉంటాయి. వాటి పరిష్కరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, సదానంద గౌడ్ గారు. సార్ ఓకే, భరత్ గారికి ప్రత్యేకంగా ఈ ప్యానెల్లో పాల్గొంటున్న ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ గారికి, సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు గారికి, టీఎస్పీసీ ఎక్స్ మెంబర్ విఠలన్న గారికి అందరికి నమస్కారం. ఇది వాస్తవంగా పరిస్థితి ఏంటంటే డిఏ ఇవ్వగానే హర్షం ప్రకటించమా పాలాభిషేకం అనేది కాదు, అది చాలా పెద్ద పొరపాటు. అక్కడక్కడ సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయితే ఇందులో చాలా విచిత్రం ఏంటంటే 18 ఇన్స్టాల్మెంట్ ఇస్తామా, 24 ఇన్స్టాల్మెంట్ ఇస్తామా, 30 ఇన్స్టాల్మెంట్ ఇస్తామా అనేది చాలా విచారకరం. ఎందుకంటే ఈరోజు పెండింగ్ బిల్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వము చాలా డిప్యూటీ సీఎం గారి అధ్యక్షతన 2 సమావేశాలు ఎంప్లాయీస్ చేయడం జరిగింది. ఎంప్లాయీస్ చేసి సమావేశంలో డిప్యూటీ సీఎం తో పాటు చీఫ్ సెక్రటరీ గారు, వివిధ హోదాలో ఉన్న వివిధ శాఖల అధిపతులు కూడా ఐఏఎస్ అధికారులు కూర్చున్నారు. డిప్యూటీ సీఎం తో పాటు 2 మంత్రులు కూడా కూర్చున్నారు. వారే స్పష్టంగా చెప్పారు. డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ చాలా బాధగా ఉంది, ఎవరో ఒక రిటైర్ అయిన వాళ్ళు నా కార్యాలయంకు రావడము, వెడ్డింగ్ కార్డు చూపెట్టడము, లేదా అనారోగ్య కారణాల వల్ల వాళ్ళ ఆసుపత్రి బిల్లులు చూపెట్టడము, ఇదంతా చాలా బాధాకరంగా ఉంది. ఏది ఏమైనా సరే తప్పకుండా మీ అందరికి కూడా హెల్త్ కార్డు ఇస్తామని చెప్పారు. 3 మాసాలు అయిపోయింది, వారం రోజుల్లో ఇస్తామని చెప్పారు. వారం రోజుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా అక్కడే ఉన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయండి, వెంటనే కార్డ్స్ ఇవ్వండి అని చెప్పారు. మరి ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీ దాదాపుగా మా ఎంప్లాయీస్ చేసి పక్షాన జగదీశ్వర్ గారు ఇప్పటికి నాకు తెలిసి ఒక 10 సార్లు వెళ్ళి ఉంటాడు. కేవలం సింగిల్ పాయింట్ ఎజెండా మీద హెల్త్ కార్డ్స్ కొరకే. తప్పకుండా మీటింగ్ పెడతా, మాట్లాడతా అంటూ ఒక చిరునవ్వుతో సమాధానం చెప్తూ పంపిస్తున్నారు. ఇది చాలా విచిత్రం. మరి ఇదే విధంగా ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది కొత్తగా తీసుకొచ్చారు. అయ్యా ఇన్సూరెన్స్ అనేది తర్వాత సంగతి. ఆ ₹1,00,00,000 రైతులకు గిట్లు ఇచ్చినట్టు 5 లక్షలు అది ముఖ్యం కాదు. మాకు హెల్త్ కార్డ్స్ ఇస్తే చాలా బాగుంటుంది. ఆ హెల్త్ కార్డ్స్ ఇమీడియట్లీ ఇవ్వాల్సిందే. ఈ రోజు ఇంకోటి డబ్బులతో ముడిపడి లేని అంశాలు చాలా ఉన్నాయి. ఈ రోజు ఉపాధ్యాయులకు సంబంధించిన దాంట్లో సర్వీస్ రూల్స్ కొత్త జిల్లాలు ఏర్పడ్డవి, ప్రెసిడెన్షియల్ రూల్ కొత్తగా వచ్చింది. తప్పకుండా మాకు కామన్ సర్వీస్ రూల్స్ వచ్చే అవకాశం ఉంది. దానికోసం రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదే. ఎంప్లాయీస్ చేసే సమావేశంలో సర్వీస్ రూల్స్ ప్రభుత్వం ఇచ్చిన కోర్టు, సదానంద గౌడ్ గారు, సర్వీస్ రూల్స్ ప్రభుత్వం ఇచ్చిన కోర్టు ఉన్నాయి. ఒకసారి గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు కోర్టుకు వెళ్తారు. అది కోర్టు పెండింగ్ కదా. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ ఉమ్మడి సర్వీస్ రూల్స్ నా చిన్నప్పుడు చూస్తున్నా, అది అయ్యేది లేదు. అధికారులు ఈ రకమైన తప్పుదో పట్టిస్తున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత 317 కింద మమ్మల్ని అందరూ పంపామా లేదా? టీచర్లను వేరు జిల్లాకి ఎందుకు పంపారు? యాక్ట్ వచ్చినట్టు పంపారు. మాకు అవకాశం ఉంది. ఇప్పుడు తప్పు చెప్తున్నారు ప్రభుత్వ అధికారులు. ఈ రోజు వరకు కూడా ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మొన్న డిప్యూటీ సీఎం జరిగిన సమావేశంలో 3 మాసాల క్రితం ప్రస్తావన జరిగింది. ఈ రోజు వరకు కూడా మా విద్యాశాఖ కార్యదర్శి ఉపాధ్యాయ సంఘాలతో ఒక సమావేశం ఏర్పాటు చేయలే. మా ఉపాధ్యాయ సంఘాలకు జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ పునరుద్ధరించబడింది. కానీ ఈ రోజు వరకు ఒకవేళ ఇంతవరకు ఒక మీటింగ్ అయిందా చెప్పండి? మీటింగ్ కాలే. ఏదో ఒక మాటలు చెప్తూ ముందుకు వెళ్తున్న సందర్భం ఇది. మరి అదే కోణంలో ఈ రోజు సందర్భం లేని అంశాలు చాలా ఉన్నాయి. ఇందులో అన్ని ఆర్థికంతో ముడిపడి ఉన్న సందర్భంలో పిఆర్సీ అనేది ఇష్టమున్నా లేకున్నా ప్రభుత్వం ఇవ్వవలసిందే. ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడుతూ నా పైన 227 కోట్ల రూపాయలు భారం పడుతుందని చెప్తున్నారు. అయ్యా అందులో వచ్చేది ఎమ్మెల్యేలకు వస్తాయి, మాకు వస్తాయి, అందరికి వస్తాయి ఆ డబ్బులు. అటెండర్ మొదలుకొని అందరికీ అందులో వేతనలు వచ్చేదే, అందరికి రావాల్సిన డబ్బులే అవి. మాకు ఉద్యోగుల మీద దయచేసి మమ్మల్ని అనకండి. అందరం తీసుకుంటున్నాం, అందరం పని చేస్తున్నాం, తప్పదు. 1000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చేసిన మీరే మాట్లాడే సందర్భంలో జీతభత్యాల కొరకు ఎన్ని కోట్ల అప్పు తెచ్చారా? ఎక్కడి మాకు సంబంధం లేని అంశం అని. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేపడుతుంది. వాటికి పెట్టుకునే డబ్బులన్నీ ఇట్లా ప్రభుత్వం రోజు రోజు లెక్క కడుతుంది. ఏమన్నా దయచేసి అవంతా పక్కకు పెట్టి ఉపాధ్యాయ ఉద్యోగులకు ఇవ్వాల్సిన రెగ్యులర్ 1వ తారీఖు నాడు వేతనం వస్తుంది. చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడారు. ఎందుకంటే 1వ తారీఖు నాడు ఇస్తున్న వేతనం చాలా సంతోషం అనిపించింది. రైట్. కానీ ఈ రోజున్న పరిస్థితి 700 కోట్ల రూపాయలు
నెల మాకు ఇస్తున్నామన్నారు. కానీ ఏ పద్దు కింద ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఈ రోజు వరకు కూడా ఎంప్లాయీ జేఏసీకి చెప్పిన దాఖలాలు లేవు, స్పష్టంగా చెప్పిన దాఖలాలు లేవు. ఊరికనే వెళ్లి సెక్షన్లకు కనుక్కొని ఈ పద్దు కింద వచ్చింది, ఆ పద్దు కింద వచ్చింది మేము మాట్లాడుకుంటున్నాం. అది కరెక్ట్ కాదు. ఎంప్లాయీ చేసి ఏ పద్దు కింద ఇవ్వమంటుందో ఈ రోజు గత మాసంలో మేము సరెండర్స్ ఇవ్వమని కోరున్నాం. మా ఎంప్లాయీ చైర్మన్ గారు మెసేజ్ పెట్టున్నారు, మరి ఇవ్వలేదే. ఏదో వాళ్ళ ఇష్టానుసారంగా జీపీఎఫ్ ఇస్తారు, ఇంకేదో ఇచ్చామంటే ఈ రోజు పెన్షనర్లకు అదనంగా 800 కోట్ల రూపాయలు ఇవ్వండి అన్నాం. ఆ 800 కోట్ల రూపాయలు ఇచ్చినా పెన్షన్లకు సంబంధించిన ఈ తేలవు, కంపిటీషన్ గానీ, గ్రాడ్యుటీ గానీ, జీపీఎఫ్ గానీ, జిఐఎస్ గానీ, ఏపీ టీఎస్జిఎల్ఐ గానీ, అందులో నుంచి 42 మంది ఇప్పుడు చనిపోయారు. మీరు గమనిస్తున్నారు, చూస్తున్నారు కదా. మరి ఎక్కడ కూడా మంత్రులు, అధికారులు చాలా సానుకూలంగా, హృదయ విదారకంగా బాధపడుతున్నట్టు మా ముందు మాట్లాడుతున్న మాట వాస్తవం. కానీ ఆచరణలో ఎక్కడుందో చెప్పండి, ఎడ కనపడుతుంది చూపెట్టండి. ఈ రోజు అక్కడక్కడ నుంచి వస్తున్న వాళ్ళు మేము ఫైనాన్స్ సెక్రటరీ గారికి పోయి ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్న వాళ్ళని పేరు చెప్తే కూడా ఈ రోజు ఒక్కరికి ఇచ్చే దాఖలాలు లేవు. మరి అదేవిధంగా మా జగదీశ్వర్ అన్న గారి, శ్రీనివాసరావు గారి ఏది కూడా చెప్పట్లేదే. ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కూడా ఇవ్వట్లేదు. గతంలో రామకృష్ణరావు గారు ఉన్న సందర్భంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్న వాళ్ళ టోకన్ కూడా కొన్ని ఇచ్చిన సందర్భం ఉంది. మరి 700 కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు అనేది ఎంప్లాయీస్ జేఏసీకి స్పష్టత లేదు. అదేవిధంగా 800 కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వమంటే ఆ అదనం కూడా రిటైర్ వాళ్ళకి ఇచ్చినట్లయితే బాగుంటుందని మా అభిప్రాయం. అది కూడా సరిపోదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మా చైర్మన్ గారు, మా సెక్రటరీ జనరల్ గారు, మా కమిటీ మొత్తం కూడా చాలా సానుకూలంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్న మాట వాస్తవం. ఓపిక వహిస్తున్నది, సహనంతో ఉన్నది. ఉద్యమం చేసిన సందర్భంలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. కింద మీరు ఎంతకు మాట్లాడుకున్నారు, ఏం చేసుకున్నారు, ఏమైంది అని రకరకాలు మాట్లాడుతున్నారు, చూస్తున్నారు మీరు అందరూ. కానీ ఉన్న పరిస్థితులు మీరంతా గమనిస్తూనే ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వము జీతభత్యాలకు ఇచ్చే పైసల్ని దయచేసి లెక్కగట్టకండి. మాకిచ్చే డబ్బులని సానుకూల దృక్పథంతో, మానవతా దృక్పథంతో ఇవ్వండి. ఆ కోణంలో పరిశీలించమని కోరుతున్నాం. అదేవిధంగా ఆర్థిక అంశాలు లేనివైనా కానీ దయచేసి వాటిని పరిశీలించండి. చాలా డిపార్ట్మెంట్ చాలా సమస్యలు ఉన్నాయి. అధికారులు, ఏ అధికారి కూడా మీరు అనుకుంటున్నట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరుగా అధికారుల తీరు లేదు. ఎక్కడ కూడా వారు మాట్లాడే సందర్భంలో చూద్దామంటున్నారు తప్ప ఏది కూడా ముందుకు వెళ్తున్న సందర్భం లేదు. మరి ఇలాంటి పరిస్థితిలో మాకు కూడా ఓపిక, సహనం ఎంతవరకు ఉంటుంది దయచేసి మీరు చెప్పండి. మరి ఈ పరిస్థితిలో మా చైర్మన్ గారు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఏది జరిగిన ఉద్యమం మనం వెళ్లే సందర్భంలో అన్నిటికీ ఆలోచించి ఆచిచూచి అడుగు వేయాలనే పరిస్థితిలో వారు చెప్తున్నారు. ఆయన మాట మేము వింటూ ముందుకు వెళ్తున్నాం. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ పిఆర్సీ వెంటనే ఇవ్వండి. హెల్త్ కార్డ్స్ జనవరి 1 నుంచి మేము అనుకున్నాం. ఇప్పటి వరకు సమావేశం కాలేదే. ఏదో ఇన్సూరెన్స్ వద్ద మాట్లాడినాం, ఇంకో ఇన్సూరెన్స్ ఇవన్నీ కాదండి. రాష్ట్ర ప్రభుత్వం మేము డబ్బులు చెల్లించడానికి మేము సిద్ధంగా ఉన్నామా లేదా? మా వాటా మేము ఇస్తాము, తీసుకోండి దయచేసి ప్లీజ్. మా డబ్బులు తీసుకోండి, మాకు హెల్త్ కార్డ్స్ ఇవ్వండి. అందులో ఏమన్నా ఇబ్బందులున్నా, సీలింగ్ ఉన్నా, ఇంకేదన్నా ఇబ్బంది ఉంటే తప్పకుండా వాటి గురించి మరొకసారి ఆలోచించుకుందాం. ముందైతే కార్డ్స్ ఇవ్వని వేడుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఓకే 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 జగదీశ్వర్ గారు చెప్పండి. జగదీశ్వర్ గారు, హెల్త్ కార్డ్స్ ఎందుకు డిలే అవుతుంది? హెల్త్ కార్డ్స్ జూన్ 11వ తేదీ 14వ తేదీ అనౌన్స్ చేశారు. దాదాపు 6 ఏళ్ళు అవుతుంది. సో ఈ పార్టీ ఇప్పుడు చాలా మంది చనిపోయారు కూడా హెల్త్